అండి అందరికీ నమస్కారం. ముందుగా బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి అందరికీ హార్డీ వెల్కమ్. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, వంశీ పచ్చిపుల్స్ గారు డిఓపిగా, గోపీ సుందర్ గారి మ్యూజికల్లో, టి రమేష్ గారు డైరెక్టర్గా, అర్జున్ దాస్ గారు, సూర్య వశిష్ఠ గారు, మనకెంతో బాగా ఇష్టమైనటువంటి అనికా సురేంద్రన్ గారు మెయిన్ లీడ్స్గా అండ్ అలానే నవ్య స్వామి గారు మెయిన్ లీడ్స్గా ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ అవబోతున్నటువంటి బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి హార్డీ వెల్కమ్. సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూద్దాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సో విశ్వక్ గారు ముందుగా ట్రైలర్ లాంచ్ అని చెబితే ట్రైలర్ని చూద్దాం. మరోసారి బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ముందుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన విశ్వక్ సేన్ గారికి సాదరంగా వెల్కమ్ చెప్తూ, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, వంశీ పచ్చిపుల్స్ గారు డిఓపిగా, గోపీ సుందర్ గారి మ్యూజికల్లో, టి రమేష్ గారు డైరెక్టర్గా. ఆయన ఇవాళ పోస్ట్ ప్రొడక్షన్ పని మీద రాలేకపోయారు. అండ్ మనకి ఎంతో ఇష్టమైనటువంటి చిన్నారి తల్లి అంటూ అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా ఈ అమ్మాయి అనిపిస్తోంది. హీరోయిన్గా మనం చూడబోతున్నాం త్వరలో ఫిబ్రవరి 4న. అండ్ ఆయన వాయిస్కి ఎవరు ఫ్యాన్స్ ఉండరు చెప్పండి. సో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అర్జున్ దాస్ గారు మెయిన్ లీడ్గా, అండ్ అలానే సూర్య వశిష్ఠ గారు అండ్ మన బుల్లితెర లేడీ సూపర్ స్టార్ నవ్య స్వామి గారు మెయిన్ లీడ్స్గా ఫిబ్రవరి 4న గ్రాండ్గా రిలీజ్ అవబోతున్నటువంటి బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్. సో ముందుగా నాగవంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓ సారీ. అండ్ అలానే సూర్య వశిష్ఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ద మెయిన్ లీడ్ సూర్య వశిష్ఠ గారు. అండ్ అలానే చందన గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ కార్తిక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నవ్య స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బుల్లితెర మీద మన అందరికీ సుపరిచితురాలైనటువంటి నవ్య స్వామి ఇప్పుడు 70mm కనిపించబోతున్నారు. అండ్ అర్జున్ దాస్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. And now let me invite our most natural actress Anika Surendran onto the stage please. And DOP వంశీ పచ్చిపుల్స్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. And now let me invite chief guest today Maska Das Vishwak Sen garu onto the stage please. నాకు తెలిసి మాస్కా దాస్తో పాటు ట్రెండింగ్ స్టార్ అని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో సార్. ఎక్కడ చూసినా మీరే అన్ని చోట్ల. గుడ్ టు సీ యూ. అండ్ త్వరలో ధమ్కీతో మన ముందుకు రాబోతున్నటువంటి మాస్కా దాస్ విశ్వక్ సేన్ అండ్ రైటర్ గణేష్ ఆవురి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గణేష్ రావురి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, ముందుగా రైటర్ గణేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మా ట్రైలర్ని లాంచ్ చేసిన విశ్వక్ సేన్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన
నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇది స్వీట్ అండ్ సింపుల్ రొమాంటిక్ థ్రిల్లర్, న్యూ ఏజ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అనిక, సూర్య గారు అండ్ అర్జున్ దాస్ గారు అండ్ నవ్య గారు, వీళ్ళు నలుగురు చాలా బాగా పర్ఫామ్ చేసి ఈ సినిమాని మీ అందరికీ నచ్చేలా చేశారని నేను అనుకుంటున్నాను. రమేష్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. ఆయన ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ వంశీ పచ్చిపుల్స్ గారి విజువల్స్ కానీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పగలను. అలాగే గోపి సుందర్ గారి రీ రికార్డింగ్. ఇంకా ఈ సినిమా గురించిన మిగతా డీటెయిల్స్ నేను తర్వాత ఈవెంట్స్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డిఓపి వంశీ పచ్చిపుల్స్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Firstly, thank you everyone, print and media. Vishwakanna, thank you. Thanks for launching the trailer. It's my pleasure. And Nagavamshi garu, Sitara banner lo this is my second film, and I'm really looking forward and hope everyone like the trailer, the look and feel of it. Ramesh garki special thanks for giving me the opportunity. So does Chinna Babu garu. And yeah, let's look forward for the film on Feb 4th. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఇందులో ఒక మంచి రోల్ చేసినటువంటి చందన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. This is my very first time speaking on such an occasion, so if any mistakes, I hope you will accept it. Firstly, I would thank Ramesh sir for trusting me and choosing me for this role. And then I would like to thank all the members who were with me in this journey. Mahesh sir, Raghu, Ranjit sir, everyone. And yeah, very grateful for the opportunity and for being here. I wish this movie brings success to every one of us. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూవీ బుట్టబొమ్మ. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, చాలా ఫీల్ ఉన్న ఫిలిం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వంశీ అన్నకి, చిన్నబాబు గారికి చాలా థ్యాంక్స్. అండ్ విశ్వకన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రైలర్ లాంచ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ. అయిపోయిందా అండి? 2 మాటలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మనందరి ఫేవరెట్ నవ్య స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం 70mm కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్. You all know after 2020 the calamity whatever happened, dynamics చాలా మారిపోయింది చాలా విషయాల్లో. సో మేకర్స్ అండ్ ఆడియన్స్, ఒక సగటి ఆడియన్కి ఒక కంటెంట్ రీచ్ అవ్వాలంటే దెర్ ఆర్ డిఫరెంట్ మీన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. సో ఐ థింక్ దిస్ సినిమా విల్ డెఫినెట్లీ డూ జస్టిస్. అతనికి ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంగేజ్ అవ్వడానికి ఏదైతే కావాలో ఈ సినిమాలో అది ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. I want to thank Vamsi Garu and my director Ramesh Garu for giving me this opportunity. That's all. Thank you so much. I'm just looking forward for this. థ్యాంక్ యూ నవ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటిసారి బుట్టబొమ్మ ద్వారా పరిచయం అయిపోతున్నటువంటి సూర్య గారు. హలో అండి, అందరికీ నమస్కారం. విశ్వకన్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ డూయింగ్ ఓ ట్రైలర్ లాంచ్. ఇట్స్ ఎ ప్లెజర్. అండ్ నేను ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ గారికి, వంశీ అన్నకి అండ్ చిన్నబాబు గారికి. నాకు ఈ మూవీ ఇచ్చి నన్ను నమ్మి మూవీలో చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్వేస్ ఇండెప్టెడ్ టు యూ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రమేష్ గారు. ఆయన హీస్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండ్ హీ ట్రై టు డూ హిస్ బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ సో డిడ్ బీ ఆల్. ఐ హోప్ మీ అందరికీ ఈ మూవీ చాలా చాలా నచ్చుతుందని. ఇట్స్ కమింగ్ ఆన్ February 4th. ప్లీజ్ అందరూ థియేటర్లో చూడండి. అండ్ వంశీ గారు, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి స్పీచ్లు కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అనిక మాట్లాడతారు ఇప్పుడు.
Hi everyone. First of all, I want to thank everybody for being here, and this is my first movie as a lead, and I'm so glad that it's been with Sitara. So thank you so much, Vamsi sir, and also to my director Ramesh sir. Thank you so much for trusting me with this role. This is a big deal for me as well. So just very, very grateful, and thank you to everybody here. Actually, Surya, Chandana, everybody. It's been a great journey, and I hope that you're all excited to see the movie as much as we are. So yeah, thank you. బుట్టబొమ్మ స్వీట్గా మాట్లాడేసింది. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ మాస్కదాస్ విశ్వక్ సేన్ గారు, ఆర్ గెస్ట్ టుడే. గుడ్ మార్నింగ్ అందరికి. ప్రింట్ అండ్ మీడియా, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. బేసికలీ వంశన్నతో సినిమా చేద్దామని వెయిట్ చేస్తున్న హీరోలు నేను ఒకటి. ఎందుకంటే మేము ప్రతిసారి అసలు మీకు ఇవ్వాలి తెలియదు ఒకటి చెప్తా. ఈ సినిమాకి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంది నేను. ఈ బుట్టబొమ్మ సినిమాలో ఫస్ట్ చేయాల్సింది నేను. సో డేట్స్ కుదరకపోవడం వల్ల అటు ఇటు అయింది. బట్ నాకు చాలా చాలా ఇష్టమైన స్టోరీ ఇది. సో గుండెల మీద చేసుకొని వచ్చేయచ్చు మీరు సినిమాకి, అంత బాగుంటుంది సినిమా. అండ్ కమింగ్ టు వంశన్న, చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు అంటే లెక్కలు వేసుకోవాలి, సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు లెక్కలు వేసుకోవాలి, బిజినెస్ ఏంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆలోచించాలి. కాకపోతే కొన్నిసార్లు లైక్ ఇప్పుడు సూర్య కావచ్చు, అనిక కావచ్చు, ఆల్ దీస్ పీపుల్ ఆర్ సో లక్కీ. ఫస్ట్ సినిమా సితారాలో పడ్డం కానీ, వంశన్న లాంటి ప్రొడ్యూసర్ ఉండడం కానీ. ఎందుకంటే నో టెక్నీషియన్ ఇస్ స్మాల్. మీరు చూస్తే గోపి సుందర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆఫ్టర్ మేజర్ వంశీ పచ్చిపుల్సు డిడ్ సినిమాటోగ్రఫీ ఫర్ ద ఫిల్మ్. నవీన్ నులి ఈస్ ద ఎడిటర్. సో ఇంత పెద్ద లైక్ కాస్ట్ అండ్ క్రూ పడ్డం అనేది రియలీ యూ గైజ్ ఆర్ లక్కీ. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా బడ్జెట్ 12 లక్షలు. సో నాకు తెలుసు ఎంత ప్రీషియస్ ఉంటుందో ఇట్లాంటి ఆపర్చునిటీ రావడం. సో థ్యాంక్ యూ వంశన్న, ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ ఎవ్రీ నౌ అండ్ దెన్. అండ్ మేము చేస్తున్నాం, సినిమా అనౌన్స్ చేస్తాము విత్ ఇన్ నో టైం, ఒక 10-15 రోజులలో. అండ్ దట్స్ ఇట్. సినిమా అయితే లైక్ ఈవెన్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ దాస్, ద గై హూ ప్లేడ్ విలన్ ఇన్ దిస్ ఫిల్మ్. మనోడే అంగమాల్ డేరీస్ నేను తెలుగులో వేసా, హిందీలో మనోడు చేస్తున్నాడు హీరోలాగా. సో లైక్ ఆల్మోస్ట్ ఫలక్నామా దాస్ సినిమానే అనుకోండి హిందీలో. సో ఐ లవ్ హిస్ వాయిస్, ఐ లవ్ హిస్ లైక్ పర్ఫార్మెన్స్. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు చాలా చాలా ఇష్టమైన కథ. అండ్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దమ్కి. అండ్ మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. వంశీ గారి ట్రైలర్ అయితే బాగుంది. మీ జర్నీ ముందు మలయాళం ప్రేమము స్టార్ట్ అయింది, తర్వాత భీమ్లా నాయక్, 2 మలయాళం, ఇది కూడా మలయాళం 3వది హైటెక్ సినిమా. ఇప్పుడు దాకా అది రీమేక్ సినిమానా అని ఎవరు నన్ను అడగల. ఇప్పుడు మీరు రీమేక్ సినిమా అందరికి చెప్తున్నారు. అట్లే లేదండి, ఇప్పుడు తమిళ సినిమా కూడా చేస్తున్నారు కదా సార్. అది కూడా నెక్స్ట్ అంటే మీ ఫిబ్రవరి బాగా సెంటిమెంట్ అనుకుంటే, ఎవ్రీ ఇయర్ 2 సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరికి. ఫిబ్రవరి నాకు నిజంగా బాగా వర్కౌట్ అయింది. అందుకే Jan 26 అని డేట్ వేసి కూడా ఫిబ్రవరికి మార్చాను. అంటే భవిష్యత్తులో యాక్చువల్గా ఇతర లాంగ్వేజ్లో సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? రామానాయుడు గారు అట్లాగా ఇప్పుడు అందరూ అన్ని లాంగ్వేజ్ సినిమాలు ట్రై చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు మాకు Feb 4th బుట్టబొమ్మ రిలీజ్ ఉంది, Feb 10th షహజాదా రిలీజ్ ఉంది, Feb 17th ధనుష్ సినిమా వాతి రిలీజ్ ఉంది. 3 లాంగ్వేజ్లో నాకు 3 వీక్స్ 3 రిలీజెస్ ఉన్నాయి నాకు. అంటే భవిష్యత్ ఏ లాంగ్వేజ్కి వెళ్ళమంటారు అని చెప్పండి, మీరు ట్రై చేద్దాం. కన్నడకే ట్రై చేయాలి. ఇంకా అది నైస్ సరే. అదే ఇది తెలుగుకి అనుగుణంగా అంటే డైరెక్టర్ వెళ్ళి చెప్పు. తెలుగుకి అనుగుణంగా మీరు చేసిన మార్పులు ఏంటి సార్? తెలుగుకు అనుగుణంగా మలయాళం సినిమా ఏం లేదు కుమార్. ఇది ఒక మంచి పల్లెటూరు సినిమా. ఒక 5-6 ఏళ్ల క్రితం ఉయ్యాల జంపాల చూసావు కదా, ఉయ్యాల జంపాల్లో కొంచెం సస్పెన్స్ ట్విస్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. చాలా రోజులు అయింది కదా మాస్ సినిమాలు, బాలకృష్ణ గారిది, చిరంజీవి గారి మాస్ సినిమాలు చూసాం కదా. బ్రేక్లో ఒక చిన్న క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ చూద్దు కానీ విత్ సస్పెన్స్తో. 2 మాస్ సినిమాలు అయినాయి కదా, ఒక క్లాస్ సినిమా చూద్దు కానీ అంటున్నా. సరే, ఏంటి కాస్టింగ్ విషయంలో కూడా చేంజెస్ ఉన్నాయని, చాలా చేంజెస్ జరిగినాయి బుట్టబొమ్మ గురించి. అనుకున్న కాస్టింగ్ అది ఇప్పుడు మేము చూస్తున్న కాస్టింగ్ అది మీరు ఫస్ట్ అనుకున్న. అవును, ఫస్ట్ యాక్చువల్లీ నాకు విశ్వక్ చెప్పినట్టు ఫస్ట్ విశ్వక్, దాని తర్వాత కొంచెం డేట్స్ ఇష్యూ వచ్చి
ఇంత చిన్న సినిమాకి ఇంత పెద్ద హీరో అవసరం లేదనిపించింది, రకరకాలు అనుకున్నాము. దాని తర్వాత సిద్ధు అనుకున్నాము, డీజే టిల్లుతో సిద్ధు ఇమేజ్ మారింది. సో ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ సిద్ధు వద్దు అనుకున్నాం. సో ఇట్లా అయ్యి దాని తర్వాత మా కాంపౌండ్లోనే ఒక రౌండ్ లాంచ్ చేద్దామని సూర్యాన్ని లాంచ్ చేసే ఆ అవకాశం వచ్చింది. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి కానీ ఆ అమ్మాయి మాత్రం అనికానే అనుకున్నాను, ఎందుకంటే విశ్వాసం చూసినప్పటి నుంచి ఆ పాపని చేయాలని అనుకున్నాం, అప్పటి నుంచి అనికానే అనుకున్నాం. తర్వాత సూర్య, అర్జున్, నవ్య వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. సరే, బుట్టబొమ్మ టైటిల్ దాని గురించి డిస్కషన్ ఏం జరిగింది మీకు? డిస్కషన్ ఏమో మా సాంగ్ సూపర్ హిట్ సాంగ్ది పెట్టుకుందాం, ఒక గుడ్ ఓమన్ కదా, ఐ మీన్ మంచి సెంటిమెంట్గా ఉంటుందని పెట్టుకున్నాం అంతే. పాప లేదు, బుట్టబొమ్మలా లేదా నీకు పాప? అంటే అవుట్ఫిట్ ఇప్పుడు అమ్మాయి వేసుకునే దానికి సరే, దానికి అంటే ఏం చీరగట్టుకోమంటారా? దానికి మీరు ఎట్లా ఊహించుకున్నారు అనేది? మేము టైటిల్ అని కాదు, సినిమా ఈ పాప ఫేస్ మీద ఉంటుంది సినిమా అంతా. మొన్నే మా సినిమా రిలీజ్ అయ్యి 2020లో పెద్ద హిట్ అయ్యి దాంట్లో పాట పెద్ద హిట్ అయింది. సో యాప్ట్గా ఉంది కదా అప్పుడు టైటిల్ వాడేసాం. ఇది యాక్చువల్లీ 2020లో పెట్టిన టైటిల్. మనకి కోవిడ్ డిలేస్, వేరే రిలీజ్లు, స్లాటింగ్ అంతా కుదిరి నాకు ఇప్పుడు రిలీజ్కి వచ్చాము. ఇప్పుడు హాయ్ అనేక్ గారు, హలో. ఫస్ట్ ఈ బ్యానర్లో ఇంట్రడ్యూస్ కావడం ఎలా అనిపించింది అసలుకి? అంటే ఇది రీమేక్ మూవీ కదా, అంటే మీరు యాక్సెప్ట్ చేశారా ఎలా ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? I mean, obviously, Sitara being such a big banner, like, I was really grateful that they've given me this opportunity. And about the remake, I think Ramesh sir was very particular about it being quite different from the Malayalam version of it. And I think we've put in work for it to be different as well. So, yeah, it is, the story in core remains very similar, but it's still very different. So, yeah. రీమేక్ సినిమానేనండి, కానీ మనం కొంచెం ఈ అరకు ఈ సైడ్ వెళ్తే ఇంకా కొంచెం ఆ చిన్న విలేజెస్ ఉంటాయి కదా, ఇంకా ట్రైబల్స్కి దగ్గరలో ఉన్న విలేజెస్, ఇట్లాంటి అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఆడపిల్లలు లవ్ ఇది అది ఎలా ఉంటుంది ఇది అని కొత్తగా చూపిస్తున్నాం అండి. అది రీమేక్ కానీ మన కల్చర్కి దగ్గరగా ఉంటుంది. మనం ఆ ప్లాట్ లైన్ తీసుకున్నాం అంతే. మొత్తం కూడా మీరు యంగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ మీరు ఇంకా ఎవరితో చేయబో అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకొక చెప్తామండి. ఇప్పటిదాకా అసలు విశ్వక్ నా తమ్ముడికి థ్యాంక్స్. యాక్చువల్లీ అడగగానే చాలా షార్ట్ నోటీస్ చెప్పాను రమ్మని, ఇమీడియట్గా వచ్చేసాడు. బాంబే వెళ్తూ కూడా అది క్యాన్సిల్ చేసుకుని మాస్ కదాస్ అంటున్నారు కదా, ఇప్పుడు తను చెప్పినట్టు ఒక వారంలో అనౌన్స్మెంట్ వస్తుంది. విశ్వరూపం చూస్తారు. ఈ ఇయర్ రిలీజ్ వస్తుంది, గ్యారంటీ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. విశ్వరూపం చూస్తారు మాస్లో ఆ సినిమాలో. గణేష్ గారు, మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించింది డైలాగ్స్ రాయడం కానీ ఇదంతా ఈ సినిమా? అంటే ఇది రెగ్యులర్గా డైలాగ్స్ రాసే, అంటే డ్రామా బేస్డ్ సినిమా కాదు కాబట్టి ఏదో డైలాగ్ కోసం డైలాగ్ అన్నట్టు కాకుండా మొత్తం చాలా న్యాచురల్గా ఉంటాయి మాటలన్నీ. సో అది పెద్ద ఛాలెంజ్ ఏం అనిపించలేదు, కానీ ఆ సినిమాని అడాప్ట్ చేసుకోవడానికి తెలుగుకి తగ్గట్టుగా, ఇక్కడికి తగ్గట్టు, మన ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా చేంజెస్ చేసాం. స్క్రీన్ ప్లే ట్వీక్స్ చాలా చేసాం. సో డెఫినెట్లీ ఈ సినిమా మన ఆడియన్స్కి నచ్చుతుందని, ఆల్రెడీ ఒరిజినల్ చూసిన వాళ్ళకి కూడా ఇది డిఫరెంట్ ఫీల్ ఇస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ Feb 4th థియేటర్లో కలుద్దాం బుట్టబొమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ బుట్టబొమ్మ.